This call is now being recorded. సో గొప్ప విశ్వాసము క్రియలలో చూపించాలి, మాటలలో చెప్పేది కాదు. మన సమస్యలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, పోరాటాలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు హౌ వీఆర్ డీలింగ్ అనేది ఫెయిత్ మీద ఆధారపడి ఉంటుంది. సో మన ఫెయిత్ ని బట్టే దేవుడు పనిచేసి పెడతాడు. మన ఫెయిత్ తగ్గట్టుగా పరీక్షలు వస్తుంటా ఉంటాయి. అందుకే ఏమైనా పరీక్షలు వచ్చినప్పుడు దాన్ని జయించే శక్తి కావాలని ప్రార్థించండి. సో దాన్ని తీసివేయమంటే మనము ఆశీర్వాదాన్ని తీసివేయమని అర్థం. సో విశ్వాసానికి వచ్చే పరీక్షలలో ఆశీర్వాదం ఉంటుందండి. సో దేవుడు ఒక పరీక్ష పెట్టాడంటే ఒక ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. ఆశీర్వాదం ఇచ్చే ముందు మనల్ని పరీక్షిస్తాడు, పరిశీలిస్తాడు, అప్పుడు ఆశీర్వాదాన్ని రిలీజ్ చేస్తాడు. ఆ పరీక్షను తీసేయమన్నావంటే అప్పుడు ఆశీర్వాదాన్ని తీసేయమని అర్థము. సో అందుకే జయించే శక్తి కావాలని ప్రార్థించండి. విశ్వాసానికి వస్తున్న పరీక్షలను జయించే శక్తిని, పాస్ అయ్యే శక్తి కావాలని ప్రార్థించండి. జ్ఞానము కావాలని ప్రార్థించండి. ఎందుకంటే ఇప్పుడు నేను 10th క్లాస్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను. అయ్యా నాకు 10th క్లాస్ ఎగ్జామ్ ని తీసేయమనడం కరెక్టా, లేకపోతే నాకు 10th క్లాస్ ఎగ్జామ్ లో నేను మంచిగా చదువుకొని నాకు మంచిగా రాయగలిగే శక్తినివ్వు, జ్ఞానం ఇవ్వు, ఈ పాస్ అయ్యే జ్ఞానము, అన్ని మార్కులు ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్ అయ్యే జ్ఞానం ఇవ్వు, తెలివివ్వు అని అడగడం కరెక్టా? సో 10th క్లాస్ తీసేయమంటే తీసేస్తాడు దేవుడు, కానీ ఇంటర్మీడియట్ కి వెళ్ళలేం కదా. ఇంటర్ ఎగ్జామ్స్ తీసేయమంటే తీసేస్తాడు దేవుడు, కానీ డిగ్రీ మీదకి, గ్రాడ్యుయేషన్ కి వెళ్ళలేం కదా, బీటెక్ కి వెళ్ళలేం కదా. సో అలాగే ప్రతి ఎగ్జామ్, మనం రాసిన ప్రతి ఎగ్జామ్ మనం ఎలాగైతే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్రమోషన్ కి తీసుకెళ్తుందో, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ కి, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కేటగిరీస్ కి తీసుకెళ్తుందో, అలాగే ఈ విశ్వాసానికి వచ్చే ప్రతి పరీక్షలో కూడా మనల్ని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బ్లెస్సింగ్ కి తీసుకెళ్తుందండి. అందుకే ఏ శ్రమ వచ్చినా, ఏ పోరాటం వచ్చినా, ఏ అనారోగ్య, ఆర్థిక, మానసిక, శారీరక సమస్యలు వచ్చినా భయపడడం కంటే ముందు వీటిని జయించే ధైర్యాన్ని ఇవ్వండి ప్రభువా, వీటిని జయించే శక్తిని ఇవ్వు ప్రభువా, వీటిని జయించే జ్ఞానాన్ని ఇవ్వు ప్రభువా అని అడగండి. వీటిని తీసివేయి ప్రభు అన్నాం అనుకోండి, ఆశీర్వాదాన్ని తీసివేయమంటున్నాం, అక్కడ పరీక్షను కాదు. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ తీసేయమంటే ఈ ఆశీర్వాదం తీసేయనట్టే, నెక్స్ట్ ఇంటర్మీడియట్ కి నువ్వు వెళ్ళవు. సో ప్రతి పరీక్ష, విశ్వాస పోరాటంలో ప్రతి పరీక్ష మనకు ఒక్కొక్క మెట్టు ఒక గ్రేట్ బ్లెస్సింగ్ కి తీసుకెళ్తుందండి. అందుకే సమ్ టైమ్స్ వీ నీడ్ టు అలో టెస్ట్. మనం కొన్ని సందర్భాల్లో దేవుడి యొక్క టెస్ట్ ని మనం అలో చేయాలి. అప్పుడే మనకు టెస్ట్ మోనీ వస్తుంది, అప్పుడే మనకు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఫెయిత్ కి వెళ్ళొచ్చు, అండ్ అప్పుడే మనం ఇంకా బ్లెస్సింగ్స్ ని రుచి చూడొచ్చు. చూద్దాము మత్తయి సువార్త 8వ అధ్యాయం. నిన్న తోమ గారి గురించి చూసాం కదా. తోమ గారు, సో ఆయన అవిశ్వాసం, యేసు ప్రభు వారితో నడిచాడు, ఆయనతోటే తిన్నాడు, ఆయనతోటే పడుకున్నాడు, ఆయనతోటే సహవాసం చేశాడు, ఆయనతోటే సేవ చేశాడు. ఆయన కూడా నేను ఇది యేసయ్య నాకు ఇది చేస్తేనే నేను నమ్ముతాను అవిశ్వాసంలో ఉన్నప్పుడు దేవుడు అలా అల్ప విశ్వాసంలో ఉండకు తోమా అని విశ్వాసంలోకి నడిపించాడు. సో చూడండి, శిష్యులలో గొప్పతనం నాకు నచ్చింది ఏంటిదంటే అందరూ అల్ప విశ్వాసంలో ఉన్న వాళ్ళే, అందరూ యేసయ్యను డౌట్ పడ్డ వాళ్ళే. ఒకప్పుడు పీటర్ అయితే ఏమన్నాడు, నువ్వెవరో నాకు తెలియదు అన్నాడు. ఆయనతో 3.5 సంవత్సరాలు సాహసం చేసి నువ్వెవరో తెలియదు అన్నాడు. సో తోమనేమో ఆయన చేయి పెడితేనే నేను నమ్ముతాను, ఆయన చేతిలో చేయి పెడితేనే నమ్ముతా అన్నాడు. అలా అందరూ అల్ప విశ్వాసంలో ఉన్న శిష్యులు అందరూ కూడా ఆయన కోసము ప్రాణ త్యాగం చేయడానికి కూడా వెనక ముందు ఆడలేదండి. అంత విశ్వాసంలోకి వెళ్ళారు. అందరూ డౌట్ పడ్డారు యేసయ్యను. సో శిష్యులందరూ కూడా డౌట్ పడ్డారు. తోమా డౌట్ పడ్డారు, పీటర్ డౌట్ పడ్డారు, సీమోను డౌట్ పడ్డారు. అందరూ కూడా యేసయ్యను డౌట్ పడ్డ వాళ్ళే. కానీ యేసయ్య కోసం తర్వాత మరణించే అంతగా వాళ్ళు విశ్వాసం లేదు గారు, అంత గ్రేట్ ఫెయిత్ లోకి వెళ్ళారు. సో చూద్దాము. సో ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. సో ఆయన దోణి ఎక్కినప్పుడట ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరట. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. చూసారా, ఇప్పుడు యేసయ్య కూడా శిష్యులతో ఉన్నాడు, అక్కడ శిష్యులతో ఉన్నాడు. అంతటా సముద్రం మీద తుఫాను లేచిందట. సో మరి యేసయ్య ఉన్నాక ఆ తుఫాను లేవడం ఎందుకు? యేసయ్య ఉన్నాక ఆ కష్టాలు ఎందుకు రావడం? మనందరిలో ఒక డౌట్ ఉండొచ్చు. చాలా మంది కూడా మనల్ని ప్రశ్నించవచ్చు, నువ్వు దేవుని నమ్ముకుంటున్నావు కదా, నీకెందుకు ఈ కష్టము, నీకెందుకు ఈ బాధ, ఎందుకు ఈ అనారోగ్య సమస్య? నన్ను కూడా అంటారు. నాకేమన్నా జ్వరం వచ్చినా కూడా నువ్వే ప్రేయర్ చేసి అందరికి జ్వరాలు తగ్గిస్తున్నావు కదా, మరి నీకెందుకు వచ్చిందని నన్ను కూడా ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు నా చుట్టుపక్కన. సో దేవుడు ఉన్నంత మాత్రాన శ్రమలు రావు, కష్టాలు రావు. యేసయ్య ఉన్నంత మాత్రాన శ్రమలు రావు, కష్టాలు రావు. కానీ అక్కడ పక్కడే ఉండి ఆ శ్రమలలో, కష్టాల్లో కూడా మనకు తోడే ఉండి వాటన్నిటిని నెట్టుకొని తీసుకొస్తాడని మాత్రం మనం నమ్మాలి. సో ఇక్కడ
ఇక్కడ ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు. శిష్యులతో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. అక్కడ ఏమైంది? సముద్రం మీద తుఫాను లేచిందట. ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా, చూసారా, ఆయన సైలెంట్ గా ఉన్నాడు, అబ్జర్వ్ చేస్తున్నాడు. శిష్యులు ఏం చేస్తున్నారు? అబ్జర్వ్ చేస్తున్నారు. ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా ఈ సిచ్యువేషన్ లో మనం ఎదుర్కొంటామండి. ఎదుర్కొన్నాము కూడా, నేను కూడా ఎదుర్కొన్నాను. సో చుట్టూ ఎగిసి పడుతున్న అలలు, చుట్టూ ఎగిసి పడుతున్న సమస్యలు, ఎగిసి పడుతున్న శ్రమలు, పోరాటాలు, కానీ ప్రార్థిస్తే జవాబు రాలదే, దేవుడి దగ్గర నుంచి ఏం ఉత్తరం ఉండదే. ఆయన సైలెంట్ గా ఉంటాడు. ఎందుకు? మన విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు అక్కడ, మన విశ్వాసాన్ని. సమ్ టైమ్స్ గాడ్ విల్ లీవ్ అస్ ఎలోన్. మనకు మాట్లాడాడు, ఉత్తరం ఇవ్వడు, జవాబు ఇవ్వడు. మౌనంగా కొంతకాలం ఆయన వేచి ఉంటాడు, కొంతకాలము మనల్ని చూస్తుంటా ఉంటాడు. ఏం చేస్తాడా, ఎలా చేస్తాడా, ఎలా హ్యాండిల్ చేస్తాడా, ఎలా విశ్వాసాన్ని పట్టుకొని ఉంటాడా అని మనందరినీ కూడా యేసయ్య అలా పరీక్షిస్తుంటా అంటాడు. అయితే తుఫాను పైకి లేచింది. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా నశించిపోవచ్చున్నాము, మమ్మును రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. సో ఆయన చూస్తున్నాడు, ఆయనకు తెలుసు తుఫాను వస్తుందని. వీళ్ళను ఎలా హ్యాండిల్ చేస్తారో ఆ తుఫానుని, నమ్మకంతో ఉంటారా నేను ఉన్నానని, లేకపోతే భయపడతారా అని అని వెయిట్ చేస్తున్నాడు. సో మన జీవితంలో కూడా దేవుడు మన పక్కనే ఉంటాడు. కొన్ని శ్రమలు, కొన్ని పరీక్షలు పెట్టినప్పుడు దేవుడు మన పక్కనే ఉండి మనల్ని అబ్జర్వ్ చేస్తుంటాడు. మీలో కూడా ఈ అనుభవం ఉండొచ్చు. మీకు శ్రమలు ఎగిసి పడుతున్నాయి, అలలు ఎగిసి పడుతున్నాయి, పోరాటాలు ఎగిసి పడుతున్నాయి, కానీ అయినా జవాబు రావట్లేదు, అయినా ఉత్తరం రావట్లేదా? ఒకటి, దాని యొక్క అర్థం ఏంటంటే దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. దేవుడు మ్యూట్ గా ఉంటాడు. కొన్ని సందర్భాల్లో మనల్ని ఒంటరిగా వదిలేస్తాడు. సందర్భంలో పక్కనే ఉండి నిలబడి చూస్తాడు. ఇప్పుడు ఆ ధోనిలో ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఆయన కూడా మన పక్కనే ఉంటాడు, కానీ మనకు ఆ సమయానికి సహాయం అందించాడు. ఒక సమయం వచ్చినప్పుడు ఆయన సహాయాన్ని అందిస్తాడు. సో ఇక్కడ శిష్యులు మొర పెట్టుకుంటున్నారు, మొత్తుకుంటున్నారు, అయ్యా ప్రభువా మమ్మల్ని రక్షించమని ఆయన లేపుతున్నారు. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా, చూసారా, వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షించాడు. లేచి ఒకటే మాట అన్నాడు, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి. ఎందుకు భయపడుచున్నారు? సో మనకు కూడా శ్రమలు, పోరాటాలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆ సమస్యలు వచ్చినప్పుడు మన లోపల ఫస్ట్ వచ్చేదే భయము. భయం వచ్చిందంటే అర్థం ఏంటిదంటే అల్ప విశ్వాసము దేవుడి మీద ఉన్నట్టు. ఇంకా మనము విశ్వాసంలో ఎదగాలనే అర్థము. సో నీకు శ్రమలు వచ్చాయా? నీ దేవుడు పక్కనే ఉన్నాడు. దేవుడు లేడని అనుకోకు. దేవుడు లేడు కాబట్టి నీకు ఆ శ్రమ వచ్చింది, దేవుడు లేడు కాబట్టి ఆ ఇరుకు వచ్చింది, దేవుడు లేడు కాబట్టి ఆ ఇబ్బంది వచ్చింది అని అనుకోవద్దు. దేవుడు పక్కనే ఉన్నాడు. అయినా కూడా శ్రమ ఎందుకు వచ్చిందంటే నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి మాత్రమే వచ్చింది, కానీ ఆ అలలలో ముంచి వేయడానికి కాదు. లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. చూసారా, లేచి గాలిని సముద్రంను గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. ఎక్కడి దాకా చూశాడు వాళ్ళ విశ్వాసాన్ని? మునిగేదాకా చూశాడు. ఒక్కొక్కసారి మన చుట్టుపక్కల సమస్యలు కూడా మునిగేటట్టు పీకల దాకా వస్తుంటాంటే సిచ్యువేషన్, అలలు ఎగిసి పడుతున్నట్టుగా వస్తుంటాంటాయి మన సర్కమ్స్టాన్సెస్. అయినా మనకు ఎక్కడి నుంచి జవాబు, ఉత్తరము రాదు. కానీ సమయానికి ఇక మునిగే సమయానికి దేవుడు లేచి మనల్ని పైకి లాబడతాడు. సో ఆ రోజు సముద్రాన్ని గద్దింపగా నిమ్మలం చేసిన దేవుడు మన యొక్క సమస్యలను కూడా నిమ్మలం చేస్తాడు. సో అల్ప విశ్వాసులారా అని ఒకటే డైలాగ్ కొట్టాడు. అంటే ఇక వాళ్ళ లోపల విశ్వాసము లేదు. సో భయపడుచున్నారు ఎందుకు అని చెప్తున్నాడు. సో భయం ఎప్పుడు వస్తుందంటే దేవుడి మీద అల్ప విశ్వాసము, అవిశ్వాసం ఉన్నప్పుడే. సో డు నాట్ ఫియర్ ఫర్ ఎనీథింగ్. మనం భయపడద్దు దేనికి కూడా. ఇది ఒక విశ్వాసానికి పోరాటమే. దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు అనుకోవాలి. సో దేవుడు పక్కనే ఉంటాడు, గుర్తు పెట్టుకోండి. యేసయ్య మనతోటే ఉంటాడు. అయినా కూడా మనకు పరీక్షలు వస్తాయి, అయినా కూడా మనకు శ్రమలు వస్తాయి, అయినా కూడా మనకు పోరాటాలు వస్తాయి. ఆ శ్రమలు, పోరాటాలు ఇలా ముంచి వేయడానికి కాదు. ఆనాడు సముద్రాన్ని నిమ్మలపరిచిన దేవుడు మన పరిస్థితులను కూడా నిమ్మలపరుస్తాడు, మన శ్రమలను, పోరాటాలను కూడా నిమ్మలపరుస్తాడు అని మాత్రం నమ్మద్దు. అది ఎప్పుడు అంటే మన విశ్వాసంలో ఎదిగినప్పుడే అవన్నీ అణిచివేయబడతాయి. సో మనం పరీక్షకు వెళ్తామండి. పరీక్షకు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఇన్విజిలేటర్ మన చుట్టూ తిరుగుతుంటాడు. మన ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఇన్విజిలేటర్ తిరుగుతుంటాడు. ఏం చేస్తుంటాడు? అబ్జర్వ్ చేస్తుంటాడు. ఎవరెవరు ఎలా ఎగ్జామ్ రాస్తున్నారు, ఎవరెవరు ఎలా ఎగ్జామ్ ని రాస్తున్నారు. సో వాళ్ళకి కావాల్సినప్పుడు అడిషన్స్ కావాలంటే అడిషన్స్, పేపర్స్ కావాలంటే పేపర్స్ అందిస్తుంటాడు సహాయము. అలాగే మన విశ్వాస పోరాటంలో మనకు కూడా దేవుడు పక్కనే అలా ఒక ఇన్విజిలేటర్ లాగా తిరుగుతుంటాడు, మనతోటే ఉంటాడు. ఎలా మనం హ్యాండిల్ చేస్తున్నాం ఆ పరీక్షను మనం ఎలా డీల్ చేస్తున్నామని దేవుడు మన చుట్టే ఉండి అబ్జర్వ్ చేసి, ఒకవేళ ఆ పరీక్షలో మనం కింద పడిపోతుంటా అంటే దేవుడు మనకు సహాయం చేస్తుంటాడు. ఐడియా ఇచ్చో, ప్రార్థన ఇచ్చో, లేకపోతే ఒక దైవజనుడి ద్వారా మాట్లాడో, ఏదో ఒక విధంగా ఆయన సహాయం చేస్తుంటా అంటాడు. కానీ ఆయనే
సమయం వచ్చినప్పుడు మాత్రం ఆయన తీసుకుంటాడు. సో జస్ట్ మనం రాసిన ఎగ్జామ్ ఎలాగో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మనందరం హాల్లో కూర్చొని ఎగ్జామ్ రాసా కదా, అక్కడ ఒక ఇన్విజిలేటర్ మనల్ని చూస్తుంటా అంటాడు, గమనిస్తుంటా అంటాడు. మనం కాపీ కొడుతున్నామా లేదా, లేకపోతే ఏమైనా చిట్టీలు తెచ్చుకున్నామా లేదా, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసి ఉంటా అంటాడు కదా. అలాగే మనకు కూడా ఇలాగే మన దేవుడు పక్కనే ఒక ఇన్విజిలేటర్ లాగా ఉంటాడు నువ్వు పరీక్ష కాలంలో ఉన్నప్పుడు. సో డోంట్ వరీ అబౌట్ టెస్ట్ వచ్చినప్పుడు ఆనందంగా, ఎందుకంటే దేవుడి ప్రణాళికలో మనం ఉన్నప్పుడే ఆ పరీక్షలు వస్తాయండి. దేవుడి ప్రణాళికలో లేకపోతే ఆ పరీక్షలు రావు. సో మనం లక్కీ టు గెట్ ద టెస్ట్ ఫ్రమ్ ద గాడ్. అవును, పెయిన్ఫుల్ గా ఉంటుంది. ఆయన పెట్టే పరీక్షలు అన్ని కూడా పెయిన్ఫుల్ గా ఉంటాయండి. ఆ ప్రాసెస్ అంతా పెయిన్ఫుల్ గా ఉంటుంది. సో నలిగిన మనసులాగా ఉంటుంది ఆ పరీక్షలు. సో మనకు వచ్చే ఆశీర్వాదం కూడా అలాగే ఉంటుంది. సో ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడు, ఈయన గాలియు సముద్రంను లోబడుచున్నవని చెప్పిరి. సో చూసారా, గాలి సముద్రమే ఆయన కంట్రోల్లో ఉన్నప్పుడు మనము ఆయన కంట్రోల్లో ఉండలేమా? మన సమస్యలు ఆయన కంట్రోల్లో ఉండలేవా? మన భార్య, మన భర్త, మన పిల్లలు ఆయన కంట్రోల్లో ఉండలేదా? మన యొక్క జాబ్ ఆయన కంట్రోల్లో ఉండదా? మన ప్రాపర్టీస్ ఆయన కంట్రోల్లో ఉండదా? ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్ ఆఫ్ గాడ్. అందుకే మనం ఎప్పుడు కూడా డైలాగ్ కొట్టద్దండి, ఈయన ఇక మారడు లైఫ్ లో, ఈమె ఇక మారదు లైఫ్ లో. సో ఎవ్రీబడి, యువర్ ఎనిమీ ఆల్సో అండర్ కంట్రోల్ ఆఫ్ గాడ్. అర్థమవుతుందా? లూసిఫర్ కూడా దేవుడు కంట్రోల్లోనే ఉంటాడండి, గుర్తు పెట్టుకోండి. సో అందరు కూడా నరకానికి అధిపతి లూసిఫర్ అంటారు కాదు, నరకానికి కూడా అథారిటీ ఎవరు ఉంది? దేవుడికే ఉంది. సో ఇటు పరలోకము దేవుడి కంట్రోల్లో ఉంది, భూలోకము దేవుడి కంట్రోల్లో ఉంది, నరకము దేవుడి కంట్రోల్లో ఉంది. ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్ ఆఫ్ గాడ్. భూలోకంలో సమస్త జీవి, సమస్త ప్రాణము, ఈవెన్ సముద్రాలు, గాలులు, సెలయేర్లు, కొండలు, కోనలు, మనుషులు, మన శత్రువులు అందరూ కూడా ఆయన కంట్రోల్లో ఉన్నారు. మన సమస్యలు కూడా ఆయన కంట్రోల్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ అండర్ గాడ్స్ కంట్రోల్లో ఉన్నాయండి. మన సమస్యలు కూడా ఆయన కంట్రోల్లోనే ఉంటాయి. మన శత్రువులు కూడా ఆయన కంట్రోల్లోనే ఉంటారు. ఆయనకు లోబడతాయి అన్ని కూడా, అందరూ కూడా. అందుకే నువ్వు ఒకరి గురించి ప్రార్థిస్తున్నావు, నీ భార్య మారాలని, నీ భర్త మారాలని, నీ పరిస్థితులు మారాలని, నీ సమస్యలు మారాలని ప్రార్థిస్తున్నావు, నీ అప్పులు పోవాలని ప్రార్థిస్తున్నావు. నమ్మి ప్రార్థించు, అది తప్పకుండా పోతాయి. కానీ మన నోటితో ఎప్పుడు కూడా ఇది జరగదు అని ఎప్పుడు కూడా కన్ఫెస్ చేయొద్దు. ఎప్పుడు కూడా ఇది జరగదు, ఈయన మారడు, ఇది కాదు అని ఎప్పుడు కూడా మనం అనొద్దు. సో దేవుడికి అసాధ్యమైనదంటూ ఏది లేదు. సో చూడండి, ఆ సముద్రాన్ని నిమ్మలపరిచిన దేవుడు, అంతకంటే ఎక్కువ సమస్యలు ఉన్నాయా అండి మనకు? సో ఆ సముద్రం కంటే ఇంకా తక్కువ సమస్యనే. సముద్రాన్ని అణిచే శక్తి ఉన్న దేవుడు మన కుటుంబ సమస్యలను అణచలేడా? మన శ్రమలను, పోరాటాలను అణచలేడా? అణచగలుగుతాడు. కాబట్టి నమ్మకంతో, విశ్వాసంతో ఉండండి. సో బలముతో ఉండండి, ధైర్యముతో ఉండండి. సో దేవుడు సమస్తాన్ని అంచగలుగుతాడు. సో అందరినీ మార్చగలుగుతాడు, అన్నిటినీ మార్చగలుగుతాడు. ఆయనకు అంత శక్తి ఉంది. సో కాబట్టి విశ్వాసానికి వస్తున్న పరీక్షలలో నెగ్గాలని ప్రార్థించండి. సో మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనము, 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఉండెను. సో 12 years నుంచి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఉన్నదట. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి, సో షీ ట్రైడ్ ఎవ్రీథింగ్. సో అన్నిటినీ ట్రై చేసింది, ఎంతో వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడ్డది, తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనం లేక. సో ఆమె ఎంతో డబ్బులు కూడా ఖర్చు పెట్టిందండి. ఆమెకు ఎంతో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఎంతో పెద్ద హెల్త్ ఇష్యూస్. 12 సంవత్సరాల నుంచి షీ సఫరింగ్ అలాట్ విత్ దట్ డిసీజెస్. కానీ ఎన్నో తిప్పలు పడ్డది, ఇక అష్ట కష్టాలు పడ్డది, అయినా నయం కాలేదు. కలిగినదంతా వ్యయం చేసుకుంది, ఇక డబ్బులంతా కూడా ఖర్చు పెట్టింది, ఎంత మాత్రము ప్రయోజనం లేకుండా మరింత సంకటపడాను. సో ఇంకా బాధపడుతుంది. ఇక నో యూజ్, డబ్బు ఖర్చు అయింది, లేకపోతే టైం ఖర్చు అయిపోయింది, లేకపోతే సమయం ఖర్చు అయిపోయింది, అయినా యూజ్ లేదనుకుంటున్నారా? సో అయినా కూడా దేవుడు ఒక హోప్ ఇస్తున్నాడు. సో అలాంటి వాళ్ళను కూడా దేవుడు రక్షించగలుగుతాడండి. ఆమె యేసుని గూర్చి విని ఇక ఇప్పుడు దేవుణ్ణి ట్రై చేస్తుంది, డాక్టర్లను ట్రై చేసింది, మెడిసిన్స్ ని ట్రై చేసింది, ఇక అన్నిటిని ట్రై చేసింది, డబ్బు ఖర్చు పెట్టుకుంది, కాలాన్ని ఖర్చు పెట్టుకుంది, సమయాన్ని ఖర్చు పెట్టుకుంది, అనేక రకాలుగా నష్టపోయింది. కానీ ఇప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి వస్తుంది, నమ్మకంతో వస్తుంది, విశ్వాసంతో వస్తుంది. యేసుని గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదునని. సో ఆమె విశ్వాసం ఏమంటుంది? యేసయ్య వచ్చి నాకు ప్రార్థన చేయాలని అనుకోవట్లేదు, నేను వెళ్ళి యేసయ్య ఇట్లా పై వస్త్రాన్ని ముట్టుకున్నా చాలు, నేను బాగుపడతాను, నేను స్వస్థత పడతానని అనుకుంటుంది. సో కమ్ టు గాడ్ విత్ యువర్ ఫెయిత్. ఓకేనా? ఇప్పుడు ఆమె అన్ని ట్రై చేసింది, ఇక లాస్ట్ కి యేసయ్యని ట్రై చేస్తుంది. ఎలా ట్రై చేస్తుంది? విశ్వాసంతో వస్తుంది. ఇక ఆయన నాకు వచ్చి ప్రేయర్ చేయాల్సిన అవసరం లేదు, ఆయన నా తల మీద చేయి పెట్టాల్సిన అవసరం లేదు, ఆయన నాకు ప్రార్థించాల్సిన అవసరం లేదు, జస్ట్ నేను వెళ్ళి ముట్టితే చాలు బాగుపడుదునని. చూసారా, ఆమె
ఆమె యొక్క ఫెయిత్ ఏ లెవెల్ ఉంది, ముట్టినా బాగుపడతానని అనుకుంటుంది. జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను, ఆఖరికి ముట్టేసింది ఆయనను. వెంటనే ఆమె రక్తధారణ కట్టెను. చూసారా, ఆమె ఫెయిత్ కు తగ్గట్టుగా ఆమెకు పని జరిగిందండి. సో మన జీవితంలో కూడా మన విశ్వాసానికి తగ్గట్టుగా దేవుడు పని చేస్తాడు. ఆమె ఏమనుకుంది, వెళ్ళి ముట్టుకున్నా నేను స్వస్థత పడతానని అనుకుంది, అలాగే ముట్టుకుంది, స్వస్థత పడింది. ఒకవేళ ఆమె విశ్వాసం కనుక నేను ముట్టుకుంటే స్వస్థత పడను, యేసయ్య వచ్చి ప్రార్థన చేస్తేనే స్వస్థత పడతాను అనుకున్నది అనుకోండి, ఆమె వెళ్ళి ముట్టుకుంటే స్వస్థత పడేది కాదు. ఎందుకంటే ఆమె విశ్వాసము యేసయ్య వచ్చి ప్రార్థన చేస్తేనే నేను స్వస్థత పడతానని అనుకుంటే ఆ విశ్వాసం అక్కడే ఉంటుంది. అందుకే మన విశ్వాసాన్ని తగ్గట్టుగా నీ విశ్వాసము ఏ లెవెల్లో ఉంటుందో, ఏ వేలో ఉంటుందో ఆ లెవెల్లో దేవుడు పనిచేస్తాడు. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కూడా. సో ఆమె విశ్వాసము ముట్టుకుంటే స్వస్థత పడుతున్న విశ్వాసాన్ని దేవుడు అలాగే స్వస్థత పరిచాడు. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనక తన శరీరంలో ఆ బాధన నివారణమైనదని గ్రహించుకొనెను. ఇమ్మీడియట్లీ ఇన్స్టెంట్ గా హీల్ అయింది, ఇన్స్టెంట్ గా డెలివరెన్స్ పొందుకుంది ఆ ప్రాబ్లం నుంచి. ఇమ్మీడియట్ గా తనకు ఆన్సర్ వచ్చింది, సమాధానము, సాక్ష్యం వచ్చింది. కాబట్టి మన వే ఆఫ్ ఫెయిత్ అనేది ఇంపార్టెంట్ అండి. మనము చాలా మంది మన లోపల ప్రాబ్లం ఏంటంటే, మనం దేవుణ్ణి నమ్మడం కంటే అపవాదిని ఎక్కువ నమ్ముతాము, వాక్యాన్ని నమ్మడం కంటే అపవాది చెప్పే మాటలను ఎక్కువగా నమ్ముతాము. అది ప్రాబ్లం మన అందరిలో. సో నువ్వు దైవశక్తిని నమ్మినప్పుడు నీ శరీరంలో దైవశక్తి పనిచేస్తుంది. నువ్వు మానవ శక్తిని నమ్మినప్పుడు మానవ శక్తి, లేకపోతే అపవాది శక్తిని నమ్మినప్పుడు నీ మీద అపవాది శక్తులు పనిచేస్తాయి. సో కాబట్టి డోంట్ అలౌ చేయొద్దు. మనం ఎప్పుడైనా దైవశక్తితోటే లింక్ అయి ఉండాలి, దైవశక్తితోటే కమ్యూనికేట్ అయి ఉండాలి, మనం దేవుడితోటే ఉండాలి. దేవుడి యొక్క స్థాయిని మనం ఎక్కువగా చేసి చూడాలి, దేవుడి యొక్క స్థానాన్ని మనం ఎక్కువ చేసి చూడాలి. నీ సమస్యల కంటే, నీ శ్రమల కంటే, నీ పోరాటాల కంటే దేవుడు గొప్పవాడని ఆలోచించాలి. అప్పుడే నీకు అద్భుతాలు జరుగుతాయి. సో ఫెయిత్ ఎలా పనిచేస్తుంది, మన విశ్వాసాన్ని బట్టి ఫెయిత్ ఎలా పనిచేస్తుంది, మన వే ఆఫ్ ఫెయిత్, మన విశ్వాసం యొక్క ద్వారాలను బట్టి. ఆమె విశ్వాసము ముట్టుకుంటే చాలు నేను స్వస్థత పడతాను అనుకుంటుంది, అలాగే ముట్టుకుంది, స్వస్థత పడ్డది. సో ఆమె ఏమనుకుంది, యేసు ప్రభువు వచ్చి నా తల మీద చేయాల్సిన అవసరం లేదు, నాకు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇలా వెళ్తే ఇలా పట్టుకుంటా చాలు అని అనుకుంది. అట్స్ ఎ గ్రేట్ ఫెయిత్. దీన్నే గ్రేట్ ఫెయిత్ అంటారు. సో ఆమె విశ్వాసం ఎలా ఉంది, అల్టిమేట్ గా ఉంది, అన్లిమిటెడ్ గా ఉంది. సో చాలా గొప్ప విశ్వాసంతో వచ్చింది, రుచి చూసింది, దేవుడి యొక్క మహిమను రుచి చూసింది. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళని, సో ఒక పవర్ ఆయన లోపల నుంచి రిలీజ్ అయింది. ఆమె ముట్టుకోగానే ఆ పవర్ వెళ్ళి తాకింది ఆయనను. తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగుతున్నాడు. ఆయనను టచ్ చేయగానే ఆయన లోపల ఆ హీలింగ్ పవర్ ఉంది, యేసు ప్రభావం లోపల ఆ పవర్ వెళ్ళి ఆమెను తాకింది. ఆ తాగిన విషయం ఆయనకు అర్థమైంది. జన సమూహం తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరని అడగగా ఆయన శిష్యులు, జన సమూహము నీ మీద పడుచుండుచున్నావే, నన్ను ముట్టినది ఎవడని అడుగుచున్నావా అనేది. సో అందరూ నీ మీద పడుతున్నారు యేసయ్య, అందరూ ముడుతున్నారు నిన్ను. సో నన్ను ముట్టినది ఎవరని అడుగుతున్నప్పుడు ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనవలని ఆయన చుట్టూ చూచాను. ఆమె చూస్తున్నాడు, ఆయన ఎక్కడుంది, ఆమె నన్ను ముట్టుకున్న ఆమె ఎక్కడుంది అని చూస్తున్నాడట యేసయ్య. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణికి వచ్చి, సో ఆమె భయపడి దేవుడి దగ్గరకు వస్తుంది, యేసయ్య దగ్గరికి. ఆయన ఎదుట సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేసి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. అందుకు మొత్తం చెప్పేసింది, నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ యొక్క సమస్య ఉంది, నేను వచ్చి నిన్ను ముట్టుకుంటే స్వస్థత పడతాను అనుకొని ముట్టుకున్నాను ప్రభువా అని ఆయనకు చెప్పింది. అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచాను. చూసారా అండి, ఆయన ఏమైనా అన్నాడా, నువ్వు నన్ను ముట్టుకున్నావు కాబట్టి స్వస్థత పడ్డావని, నేను నీకు ప్రేయర్ చేశాను కాబట్టి స్వస్థత పడ్డావని? ఎప్పుడు అనలేదు. ఎప్పుడైనా నీ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచాను. గుర్తు పెట్టుకోండి, మన విశ్వాసమే మనల్ని స్వస్థత పరుస్తుంది, మన విశ్వాసమే మనల్ని బలపరుస్తుంది, మన విశ్వాసమే మనల్ని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ గ్లోరీకి తీసుకెళ్తుందండి. ఫెయిత్ ఈజ్ అల్టిమేట్ పవర్. ఫెయిత్ కి చాలా అల్టిమేట్ పవర్. ఇట్స్ ఎ ఇన్విజిబుల్ పవర్ అండి. ఫెయిత్ అనేది ఇన్విజిబుల్ పవర్. గాడ్స్ అటెన్షన్ ని అట్రాక్ట్ చేస్తుంది, గాడ్స్ మిరాకిల్స్ ని అట్రాక్ట్ చేస్తుంది. గాడ్ నీ మీద దృష్టి పెట్టాలి అంటే ఫెయిత్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐ విల్ టెల్ యూ ద వన్ స్టోరీ.
చాలా మంది కొన్ని వందల మంది కూడుకొని కొన్ని సంవత్సరాల నుంచి వర్షం పడట్లేదని ప్రార్థనలు చేస్తున్నారట. వర్షం పడాలి 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 పడాలని ప్రార్థన చేస్తున్నారట సంవత్సరాలు అయినా వర్షం పడట్లేదు. కానీ ఒక చిన్న పాప స్కూల్ కి వెళ్ళేటప్పుడట తను గొడుగు తీసుకొని వెళ్తుందట. ఈ రోజు ఎలాగైనా కూడా నా దేవుడు వర్షాన్ని కురిపిస్తాడు, నేను వచ్చేటప్పుడు తప్పకుండా నా వర్షం పడుతుంది. ఆ పాప నేను తడవద్దు, నా స్కూల్ డ్రెస్ తడవద్దు, నా యూనిఫామ్ తడవద్దు, నా బుక్స్ తడవద్దు, నా డ్రెస్ తడవద్దు అని ఆమె ఆ గొడుగు పట్టుకొని పోయి ఎలాగైనా కూడా నా దేవుడు ఈ రోజు వర్షాన్ని కురిపిస్తాడన్న నమ్మకంతో విశ్వాసంతో వెళ్తున్నప్పుడు దేవుడు చూసి ఆ 100 మంది అవిశ్వాసులతో ప్రార్థన చేస్తున్న ప్రార్థనను దేవుడు యాక్సెప్ట్ చేయలేదు. కానీ ఈ పాప విశ్వాసము క్రియలలో చూపించింది. తప్పకుండా ఈ రోజు నా దేవుడు వర్షం కురిపిస్తాడు, వచ్చేటప్పుడు నా స్కూల్ యూనిఫామ్ తడుస్తుంది, నా సాక్సులు నా షూజులు తడుస్తాయి, నా యొక్క బ్యాగ్ తడుస్తుంది, అన్ని నేను తడిచి వస్తాను, అందుకే నేను గొడుగు తీసుకొని వెళ్తున్నాను అమ్మా అని చెప్పేసి వెళ్తున్నప్పుడు దేవుడు ఆమె విశ్వాసాన్ని చూసి, అలాగే ఈమె విశ్వాసాన్ని అవిశ్వాసంగా చేయొద్దు, నమ్మకాన్ని అపనమ్మకం చేయొద్దని దేవుడు ఆ ఒక్క పాప కోసం వర్షాన్ని కురిపిస్తాడట అండి. చూసారండి, ఒక్క విశ్వాసి వల్ల అద్భుతం జరుగుతుంది, ఒక్క విశ్వాసి వల్ల గవర్నమెంట్లే మారిపోతాయి, ఒక్క విశ్వాసి వల్ల కార్యాలు జరిగిపోతాయి, సొసైటీ రక్షించబడుతుంది ఒక్క విశ్వాసి వల్ల. సో అంతమంది 100 మంది కూర్చొని ప్రార్థనలు చేస్తున్నారు విశ్వాసం లేకుండా, వర్షం కురిపించు వర్షం కురిపించు వర్షం కురిపించు, అయినా రావట్లేదు. కానీ మేము ప్రార్థన చేయకుండా క్రియలలో విశ్వాసం చూపించి ఈ రోజు ఎలాగైనా నా దేవుడు వర్షాన్ని కురిపిస్తాడు అన్నప్పుడు దేవుడు ఆమె విశ్వాసాన్ని బట్టి ఆ రోజు వర్షాన్ని కురిపించాడటండి. సో అలా పనిచేస్తుంది. గాడ్ యొక్క అటెన్షన్ అట్రాక్ట్ చేసేది ఫెయిత్. సో ఫెయిత్ ఈజ్ అల్టిమేట్ పవర్, ఫెయిత్ హ్యాస్ అల్టిమేట్ ఇన్ఫినిటీ పవర్ అండి. సో గాడ్ యొక్క మిరాకిల్ ని, గాడ్ యొక్క ఫేవర్ ని, గాడ్ యొక్క హెల్ప్ ని, గాడ్ యొక్క సైన్స్ అండ్ వండర్స్ ని అట్రాక్ట్ చేసేది మన ఫెయిత్. సో నువ్వు ఎలాగా విశ్వాసిస్తున్నావో అలాగే పని జరిగింది ఆమెకు. సో నీ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచింది. సో ఇప్పటి వరకు మనం ఎన్నోసార్లు స్వస్థత పడ్డాము. సో అది మన విశ్వాసం వల్ల, దేవుడి యొక్క కృప వల్ల. సో సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును కాక అని ఆమెతో చెప్పాను. చూసారండి, ఇన్స్టెంట్ హీలింగ్ జరిగింది ఆమెకు. సో హ్యావ్ ఫెయిత్ ఆన్ గాడ్, బిలీవ్ ఆన్ గాడ్. సో ఆయనకు సమస్తం ఆయన కంట్రోల్లోనే ఉంది. సో ఇక్కడ ఈ అమ్మాయి యొక్క విశ్వాసము గ్రేట్ లెవెల్లో ఉంది, ఆ విశ్వాసం తగ్గట్టుగా పని జరిగింది. సో నువ్వు కూడా దేవుడి విషయంలో నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తున్నావు, నీ ఫెయిత్ ఏ లెవెల్లో ఉందో, దేవుడి యొక్క దగ్గర నుంచి కూడా నువ్వు దర్శనాలు కావచ్చు, దేవుడి దగ్గర నుంచి సాక్ష్యాలు కావచ్చు, దేవుడి దగ్గర నుంచి సమాధానము కావచ్చు, ఆ లెవెల్లో పొందుకుంటావు. సో డోంట్ వరీ ఫర్ ఎనీథింగ్, డోంట్ ఫర్ ఎనీథింగ్. మనందరిలో కామన్ సమస్య, ప్రార్థనలకు జవాబు రాకపోయినా, ప్రార్థనలకు డిలే అయినా కూడా మెల్లమెల్లగా డ్రై అయిపోతుంటా ఉంటది, మన ఫెయిత్ డ్రై అయిపోతుంటా ఉంటది. ఆ డ్రై కానివద్దండి, డ్రైనెస్ రానివద్దు. ఫెయిత్ లో ఆ తగ్గింపు తత్వం ఉండొద్దు. ఇంకా ఎక్కువ డిలే అయిన కొద్దీ ఎక్కువ ఫెయిత్ లోకి ఎదగాలి, ఎక్కువ డిలే అయిన కొద్దీ ఇంకా ఎక్కువ ఫెయిత్ లోకి వెళ్ళాలి, కానీ తగ్గించుకోవద్దు. సో ఆ లెవెల్ ఆఫ్ ఫెయిత్ లోకి మనం వెళ్ళాలి. ఆమె ఎన్ని సంవత్సరాలు ఓపిక పట్టింది? 12 సంవత్సరాలు ఓపిక పట్టిందండి. 12 సంవత్సరాల తర్వాత షీ రిసీవ్డ్ హర్ హీలింగ్, షీ రిసీవ్డ్ హర్ బ్లెస్సింగ్. సో నువ్వు కూడా ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావో, 2 years, 3 years, 10 years, 15 years, ఏ సమస్య అయినా కావచ్చు. ఆమెకు డిశ్చార్జ్ ఆఫ్ బ్లడ్, ఆ బ్లడ్ సమస్య, ఆ రోగం సమస్య కావచ్చు, మన ఇంట్లో కుటుంబ సమస్య ఉండొచ్చు, అప్పుల బాధ ఉండొచ్చు, ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, ఏదైనా పర్లేదు. సమస్య ఏదైనా కూడా దేవుడికి అసాధ్యం అంటూ ఏది లేదు. యేసయ్య ఆల్ ఇన్ వన్ గాడ్, అన్ని సమస్యలు తీర్చగలుగుతాడు. ఒకటే తీయగలుగుతా, ఒకటే ఈ రోగాన్ని స్వస్థత కలుస్తా, ఈ సమస్యని స్వస్థత కలుస్తా, ఈ మనిషిని మార్చగలుగుతా అని దేవుడు అనలేడండి. ఎవరినైనా మార్చగలుగుతాడు. ఎట్టి పరిస్థితినైనా, ఎట్టి శ్రమనైనా, ఎట్టి పోరాటాలనైనా ఆయన మార్చగలిగే శక్తి ఆయనకుంది. కాబట్టి ఆమె విశ్వాసం ఆమెను స్వస్థతపరిచినట్టు నీ విశ్వాసమే నిన్ను నిలుపుతుంటది, నీ విశ్వాసమే నిన్ను వీసాను తీసుకొస్తుంది, నీ విశ్వాసమే నీ వీసాకి, నీ యొక్క ఎడ్యుకేషన్ కి దారి తీస్తుంది, నీ యొక్క విశ్వాసమే నీకు హీలింగ్ వస్తుంది, డెలివరెన్స్ వస్తుంది. సో డోంట్ బిలీవ్ ఎనీథింగ్, బిలీవ్ ఇన్ గాడ్ ఓన్లీ. అదే విశ్వాసము. నీ పరిస్థితుల వైపు చూడకు, శ్రమల వైపు చూడకు, పోరాటాల వైపు చూడకు, దేవుడి వైపు మాత్రమే చూడు. అప్పుడు నువ్వు సమాధానం పొందుకుంటావు. మనందరిలో కామన్ మిస్టేక్, ఎక్కువ లోకం మాట వింటాము, లోక సమస్యలు చూస్తాము, లోకం వైపు చూస్తాము. డోంట్ లిజన్ టు వర్డ్ ఫ్రమ్ ది వరల్డ్లీ పీపుల్. ఈ లోక సంబంధమైన అవిశ్వాసాల మాట వినద్దు ఎప్పుడైనా కూడా. సో నువ్వు నీరసించిపోతావు, డ్రై అయిపోతావు ఫెయిత్ లో. సో లుక్ ఎట్ గాడ్ ఓన్లీ. ఎనీ సిచ్యువేషన్, ఎనీ సర్కమ్స్టాన్సెస్, లుక్ ఎట్ గాడ్ ఓన్లీ.
ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడు. చూసారండి, ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు శతాధిపతి అంటే 100 మంది పైన అధిపతి, ఒక అథారిటీ ఉన్న వ్యక్తి అట. ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయుతో మిగులు బాధపడుచున్నాడు. తన దగ్గర పనిచేసేవాడు పక్షవాయుతో బాధపడుచున్నాడట, ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనేను. యేసు, నేను వచ్చి వారిని స్వస్థత పరిచేదని అతనితో చెప్పగా, సో వచ్చి ఆయన స్వస్థత, నేనే నీ ఇంటికి వస్తాను, స్వస్థత పరుస్తానని చెప్తున్నాడు. ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోకి వచ్చుటకు నేను పాత్రుడను కాను, తగ్గించుకుంటున్నాడు. చూసారండి, ఆయన అథారిటీ ఉంది, ఆయన మంచి పెద్ద మేనేజర్ పొజిషన్ లో, డిజిగ్నేషన్ పొజిషన్ లో ఉన్నాడు. ఆయన తగ్గించుకుంటున్నాడు. నువ్వు నా ఇంటిలోకి వచ్చుటకు నేను పాత్రుడను కాను ప్రభువా, నీవు మాట మాత్రము సెలవు, ఇక్కడి నుంచి ఒక మాట సెలవు యేసయ్యా, అప్పుడు నా దాసుడు స్వస్థత పరచబడును. చూసారా, ఈయన విశ్వాసం ఏ లెవెల్లో ఉంది చూడండి. యేసయ్య, నువ్వు మాట సెలవిస్తే చాలు, నువ్వు ఇంటి దాకా రావాల్సిన పనే లేదు, నువ్వు ఇంటి దాకా వచ్చి చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ రిలీజ్ వన్ వర్డ్ రిలీజ్ చేయి చాలు నాకు అని విశ్వాసం ఉంది. సో ఆ విశ్వాసం తగ్గట్టుగానే పని చేయగలుగుతున్నాడు దేవుడు. సో నువ్వు నా దాసుడికి స్వస్థత పరచబడును, నువ్వు మాట ఇవ్వు చాలు, నువ్వు ఇంటి దాకా రావాల్సిన అవసరం లేదు ప్రభా. ఆయన ఫెయిత్ ఎక్కడుంది? నువ్వు మాట ఇస్తే చాలు. అదే కనుక ఆయన ఫెయిత్, నువ్వు మాట రావాల్సిన అవసరం లేదు. యేసయ్య, నువ్వు ఇంటికి రావాలి, నూనెసి ప్రార్థించాలి, తల మీద చేయి పెట్టాలి, గంట సేపు ప్రార్థిస్తేనే నాకు స్వస్థత పరచాడు అనుకోండి, ఆ ఫెయిత్ తగ్గట్టు అలాగే పని చేస్తుంది. లేదు, నువ్వు ఇంటి దాకా రావాల్సిన అవసరం లేదు, చేయాల్సిన అవసరం లేదు, నూనె వేసి ప్రార్థించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ నుంచి కొన్ని వేల కిలోమీటర్ల నుంచి నువ్వు ఒక మాట రిలీజ్ చేయి, కన్ఫెస్. అందుకే మనం కూడా పాజిటివ్ పలకాలండి. యేసు నామంలో నా పరిస్థితి చక్కబడును గాక, యేసు నామంలో నేను స్వస్థత పొందుకును గాక, యేసు నామంలో నాకు ధనము వచ్చును గాక, యేసు నామంలో నాకు ప్రమోషన్ వచ్చును గాక, యేసు నామంలో నాకు శాలరీ వచ్చును గాక. సే పాజిటివ్ వర్డ్స్ అబౌట్ యువర్ లైఫ్. యేసు నామంలో నా బిడ్డలు గొప్పగా చదువుకును గాక, వాళ్ళు గొప్ప గుణవంతులవును గాక. సో రిలీజ్ ద పాజిటివ్ వర్డ్, కన్ఫెస్ ద పాజిటివ్ వర్డ్ విత్ యువర్ మౌత్ ఓన్లీ. సో రిలీజ్ ద వర్డ్స్, పాజిటివ్ వర్డ్స్ ని రిలీజ్ చేయండి. ఎంతసేపు తిట్టడమే, ఎంతసేపు శాపనార్థాలు పెట్టడమే, ఎంతసేపు శపించడమే, ఎంతసేపు నెగిటివ్ గా మాట్లాడమే ఈ పని కాదు. నువ్వు బతకవు, నువ్వు చచ్చిపోతావు, నీకు ఈ పని జరగదు, నీకు ఆ పని జరగదు, ఎంతసేపు ఇవే మాటలు. డోంట్ స్పీక్ నెగటివ్ వర్డ్స్ అబౌట్ యువర్ లైఫ్. ఇక నా బతుకింతే, అంతేగా అలాగే నా బతుకు ఇలాగే ఉంటది. నో, స్టిల్ మై గాడ్ రిపేర్ మై లైఫ్ అనండి. దట్ గాడ్ రిపేర్ మై లైఫ్ అనండి. గాడ్ విల్ రిపేర్ అవర్ లైఫ్. చూసారా అండి? సో యూస్ పాజిటివ్ వర్డ్స్ ఓన్లీ, స్పీక్ పాజిటివ్ వర్డ్స్ ఓన్లీ అబౌట్ యువర్ లైఫ్, అబౌట్ యువర్ చిల్డ్రన్. చదవట్లేదా? అయినా నా దేవుడు ఆశీర్వదిస్తాడు. మాట వినట్లేదా? అయినా నా బిడ్డలు గొప్ప వాళ్ళు అవుతారు. జస్ట్ రిలీజ్ దట్ వర్డ్. సో చాలా మంది తల్లిదండ్రులే పిల్లల్ని కర్స్ చేయడం చూశాను. నువ్వు చదవపోతే బజ్జీలు అమ్ముకుంటావు, చదవపోతే పాల ప్యాకెట్లు అమ్ముకుంటావు. దే ఆర్ కర్సింగ్ దర్ జనరేషన్స్, కర్సింగ్ దెమ్. డోంట్ కర్స్ ద జనరేషన్స్, డోంట్ కర్స్ యువర్ చిల్డ్రన్స్, డోంట్ యూజ్ ద కర్స్డ్ వర్డ్స్, ఈవిల్ వర్డ్స్. ఇక నా బతుకింతే, ఇక నేను మారను, నా సమస్యలు ఇంతే, ఇక మారదు, నా భర్త మారడు, నా భార్య మారదు, నా పిల్లలు మారదు. డోంట్ యూజ్ దట్ వర్డ్స్. మారుతారు, ఎలాగైనా మారుతారు. ఈ రోజు కాదు, ఈ క్షణమే మారుతారు. Today only I will see the good days. So confess with your mouth, with your tongue. Tongue has more power than anything else in your body. ఏ పార్ట్కి అంత పవర్ లేదు, టంగ్ కి అంత పవర్ ఇచ్చాడు దేవుడు. అప్పుడు నా దాసుడు స్వస్థత పరచును. సో రిలీజ్ వన్ వర్డ్ జీసస్, రిలీజ్ వన్ వర్డ్ జీసస్. జస్ట్ మై సర్వెంట్ విల్ బి హీల్డ్ అని అంటున్నాడు. నేను కూడా అధికారం నాకు లోబడిన వాడను. ఐ హావ్ అథారిటీ. నా చేతి కింద సైనికులు ఉన్నారు, 100 మంది సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు, నా దాసు నీ పని చేయమంటే చేయను అని ఉత్తరం ఇచ్చాను. నాకు అంత అథారిటీ ఉంది. అయినా కూడా నీ ముందు నేను తగ్గించుకుంటున్నాను. నీరంటే గొప్పవాడిని నేను కాదు ప్రభా, నువ్వు నా ఇంటికి రావడానికి కూడా అర్హత లేదు. అంత పెద్ద ఇల్లు ఉంది ఆయనకు, 100 మంది సేవకులు సైనికులు పట్టే అంత ఇల్లుంది. అయినా కూడా నేను నీకు తక్కువ, నీ ముందు నేను ఎందుకు పనికి రాని వాడిని. సో నువ్వు ఒక్క మాట సెలవు, పని అయిపోతుంది అని అంటున్నాడు. చూసారా, గ్రేట్ ఫెయిత్ అనండి, గ్రేట్ ఫెయిత్. ఆ ఫెయిత్ ని బట్టి ఆయన రిసీవ్ చేసుకున్నాడు. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చిన వారిని చూచి, ఇజ్రాయేలీలో నేను ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. చూసారా, నోబడీ హ్యాస్ దట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ ఇన్ దట్ ఇజ్రాయెల్ పీపుల్. సో ఇజ్రాయిల్కి సాదృశ్యం మనమే అండి, మనందరం ఇజ్రాయిల్ ప్రజలమే. సో మనందరం సాదృశ్యము ఆ ఇజ్రాయిల్ జనాంగానికి. సో అంత విశ్వాసము
లేదని నిశ్చయంగా చెప్పుచున్నాను. సో రావాలి, తల మీద చేయాలి, నూనెసి ప్రార్థించాలి, లీటర్లు నూనెసి ప్రార్థిస్తేనే నేను స్వస్థత పొందుకుంటానంటే అలాగే స్వస్థత పొందుకుంటావు. లేదు, జస్ట్ ఈ వర్డ్ ఆఫ్ గాడ్ విన్నా కూడా నాకు హీలింగ్ వచ్చేస్తుందని నమ్మండి. మీకు వర్డ్ ఆఫ్ గాడ్ వింటుండగానే హీలింగ్ వస్తుంది. రానున్న రోజుల్లో దేవుడు అనాయింటింగ్ ని రిలీజ్ చేస్తున్నాడు. వాక్యం వింటుండగానే అపవిత్రాత్మ పట్టిన వాళ్ళు కూర్చున్నారు అనుకోండి, అపవిత్రాత్మలు వెళ్ళిపోతాయి, స్వస్థత పడతారు, ఆశీర్వాదాలు వస్తాయి, హీలింగ్స్ వచ్చేస్తాయి వాక్యం వింటుండగానే. అట్టి గ్రేట్ అనాయింటింగ్ రిలీజ్ చేయబోతున్నాడు దేవుడు ఈ మినిస్ట్రీ మీద. సో ఈ వాక్యం మీరు వచ్చేటప్పుడే కూర్చోండి, ఈ వాక్యం వింటుండగానే నాకు స్వస్థత కావాలని పట్టుకొని కూర్చోండి. మీరు వాక్యం వింటుండగానే హీలింగ్ వచ్చేస్తుంది, వాక్యం వింటుండగానే జాబ్ వచ్చేస్తుంది, వాక్యం వింటుండగానే అపవిత్రాత్మలు వెళ్ళిపోతుంటా ఉంటాయి. అలా మీరు ఫెయిత్, వాక్యం నాకు ప్రార్థన కూడా అవసరం లేదు, ఈ వాక్యం వింటే చాలు అని కూర్చోండి. తప్పకుండా మీరు వాక్యం వింటుండగానే మీకు జాబ్స్, ఓదార్పు, సమాధానము, సాక్ష్యం వస్తుంటా ఉంటది. సో ఆయన ఇంకా నేను ఇట్లాంటి విశ్వాసాన్ని ఎవరిని చూడలేదని అంటున్నాడు. అంతటా యేసు ఇక వెళ్ళము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును గాక అని. చూసారా, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును గాక. నువ్వు ఎలా ఫెయిత్ ని హ్యాండిల్ చేస్తున్నావు, ఏ వేలో ఆలోచిస్తున్నావో నీకు ఆ వేలోనే పని అవుతుందండి. సో నువ్వు విశ్వసించిన ప్రకారమే నీకు అవుతుంది. సో నువ్వు దేన్ని విశ్వసిస్తున్నావో అదే జరుగుతుంది. అందుకే నువ్వు విశ్వసించేది దేవుణ్ణి విశ్వసించు, నీకు ఈ విధంగా విశ్వసించు, ఈ విధంగా పని జరగాలని చెప్పు, తప్పకుండా ఆ విధంగా పని జరుగుతుంది. శతాధిపతితో చెప్పాను, ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. చూసారా, ఆయన స్వస్థత ఎలా పొందాడు? ఈయన నమ్మాడు, గ్రేట్ ఫెయిత్ అప్లై చేశాడు. నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అవును. సో ఈ రోజు మీరందరూ కూడా మీ విశ్వసించిన ప్రకారమే మీకు అవుతుంది కాక. సో కాబట్టి డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ ఫెయిత్. నీ ఫెయిత్ ని అండర్ ఎస్టిమేట్ చేసుకోవద్దు. బూస్ట్ అప్ యువర్ ఫెయిత్. సో నువ్వు ఎందుకు లిమిట్ చేస్తున్నావు? గాడ్ ని ఎప్పుడు కూడా లిమిట్ చేయొద్దు. ఈ హ్యాస్ అన్లిమిటెడ్ పవర్, ఈ హ్యాస్ అన్లిమిటెడ్ ఎక్స్ట్రాడినరీ పవర్. ఆయనకు చాలా అన్లిమిటెడ్ పవర్ ఉంది. అది మన మీద యూజ్ చేస్తే మనం కూడా అంత లెవెల్లో వెళ్ళిపోతుంటాం. సో అది మనకు ఫిజికల్ వల్ల ఉండడం వల్ల మనకు ఆ లెవెల్ ఆఫ్ ఫెయిత్ లోకి వెళ్ళలేకపోతున్నాం. మన శ్రమల వల్ల, మన పోరాటం వల్ల, మన డిలే వల్ల, మన యొక్క ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యల వల్ల, చితికిపోవడం వల్ల, బలహీన పడడం వల్ల, నలిగిపోవడం వల్ల మనకు ఆ ఫెయిత్ లోకి ఇంక్రీజ్ కాలేకపోతున్నాము. So we'll continue tomorrow. Lord Jesus Nazareth Nesaya, thank you so much. You boost up our faith today also. మాతోటి మంచి వాక్యాలు బోధించావు తండ్రి. మా విశ్వాసాన్ని ఇంకా పెంచినైనా ఇంకా మేము అల్ప విశ్వాసంలో నడవకుండా గ్రేట్ ఫెయిత్ లోకి, గ్రేట్ అనాయింటింగ్ లోకి మమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్ళమని నాజరుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.